సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమశివుడి మొదలుకొని ఆదిశంకరుల మధ్యగా గురువుల వరకు ఉన్నటువంటి సమస్త గురు పరంపరకు నమస్కారాలు తెలియజేస్తూ, శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా నాకు తెలిసినటువంటి వివరాలు మీతో ఈ వీడియోలో పంచుకుంటున్నాను. శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర సాక్షాత్. శంకరాచార్యులంటే సాక్షాత్తు శంకరులే అని చెప్తారు. ఆ ఆదిశంకరుల కృప వలన మనకు ఈరోజు హిందూ మతంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎవరో రచించి మరెవరో పరిశీలనము, విమర్శనము చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలమును నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదాలు. అంతటి వేదములకు కూడా వక్రభాష్యము చెప్పి భారతీయ సమాజంలో విభజన కలిగించి మూఢ ఛాందస భావాలను ప్రేరేపించి అన్య మతముల వైపు ప్రజలను మళ్లించిన సమయములో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి శంకరులు కాలడి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్భమున ఉత్తరాయణ పుణ్యకాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ద్రా నక్షత్రంలో అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింపజేసే దక్షిణామూర్తి రూపమైన పరమశివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి. 3వ ఏటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు 5వ ఏట ఉపనయన సంస్కారం జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్ళిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని ఇంటి ఇల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టింది. ఆ ఇంటిని మనం ఇప్పటికీ చూడగలం. దినదిన ప్రవర్ధమానం అవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ఒకరోజు బాలశంకరులు నదీ స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి అతని కాలిని నోట కరుచుకుంటుంది. కేకలు పెడుతున్న కుమారుని చూసి ఆర్యాంబ భయపడుతుంది. ఏమి చేయాలో తెలియక ఆమె దుఃఖిస్తుంది. అప్పుడు శంకరులు తల్లితో తన జీవితం ముగియబోతోందని, తల్లి తన సన్యాసానికి అంగీకరిస్తే తాను సన్యాసిగా 2వ జీవితం ప్రారంభిస్తానని అంటాడు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారతదేశ యాత్రను ప్రారంభం చేస్తారు. ఒకసారి ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని కమండములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ పరమాత్మ ఒకటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు గురువులు. శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలామంది శిష్యులు ఏర్పడతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తూ ఉండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతి చోట ఒక పద్మము వెలిసి ఆయనను నీట మునగకుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురు కృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు. ఒకరోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్నజాతికి చెందినటువంటి ఒక చండాలుడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు ఆ చండాలుడిని తప్పుకో, దారి వదులు అని అంటారు.
అప్పుడు ఆ చండాలుడు, నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా లేదా ఈ ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరుల అహంకారం పటాపంచలయ్యి పశ్చాత్తాపపడి ఆ చండాలుని సాక్షాత్తు పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు, సాష్టాంగం చేస్తాడు. ఆ సందర్భంలో చండాలుని రూపంలో ఉన్న పరమశివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి 2 శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరు. సత్యాచార్యస్య గమనే కదా చిన్ముక్తిదాయకం కాశీక్షేత్రం ప్రతిసహ గౌర్యా మార్గేతు శంకరం అంత్యవేషధరం దృష్ట్వా గచ్చ గచ్చేతి చాబ్రవీత్ శంకరస్సోపి చండాలః తం పునః ప్రాహ శంకరం అన్నమాయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి అని సాగే అద్వైతామృతసారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడింది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భంగా శంకరులు దగ్ధం చేసుకునే అవకాశమును ఆ పరమశివుడు చండాలుని రూపంలో కలిగిస్తాడు. బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదాపీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపిస్తారు. ఎన్నో వేల దేవాలయాలను పునరుద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్భుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేశారు శంకరులు. హటకేశ్వరం అడవులు శ్రీశైలం ప్రాంతంలో ఉంటాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించేటువంటి వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించేవారు. ఆదిశంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తూ ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడుగుతారు. అందుకు శంకరులు సమ్మతించి బలిగా సిద్ధమవుతారు. కాపాలికుడు శంకరుల తల నరకబోతూ ఉండగా విష్ణుమూర్తి నరసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరిస్తాడు. ఆ సందర్భంగా ఆదిశంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ కరుణారసపూరితమైన శరణాగతితో నిండినటువంటి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించి గానం చేస్తారు. శంకర భగవత్పాదులు ఒకసారి కాశీలో ఉన్నటువంటి సమయంలో అక్కడ నివసిస్తున్నటువంటి వివిధ మతముల వారి వాదనను ఖండిస్తారు. అక్కడి నుండి కురుక్షేత్రమునకు, తదుపరి బదరిక ఆశ్రమమునకు వెళ్ళి ఎన్నో రచనలు చేస్తారు శంకరులు. ఆయన రచనలు చాలా వరకు కాశీలో బదరిక ఆశ్రమంలో చేసినటువంటివే. తదుపరి శంకరులు ప్రయాగ, అటు తర్వాత మాహిష్మతీపురము బయలుదేరుతారు. అక్కడ మండన మిశ్రుల వద్ద శాస్త్రార్థ విచారము ప్రారంభం చేస్తారు. మధ్యవర్తిగా మండన మిశ్రుని భార్య అయినటువంటి భారతీదేవి వ్యవహరిస్తుంది. ఎంతో సుదీర్ఘ కాలం పాటు సాగినటువంటి శాస్త్రార్థ విచారంలో చివరకు మండల మిశ్రుల వారు ఓడిపోతారు. భర్త ఓటమి పాలు కాగా భారతీదేవి శాస్త్రార్థ విచారం కొనసాగిస్తుంది. శంకరులను కామశాస్త్రమున ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానం చెప్పడానికి శంకరులు కొంత వ్యవధిని స్వీకరించి మరణించినటువంటి అమరుక మహారాజు శరీరములో యోగబలముతో పరకాయ విద్యచే ప్రవేశించి కామశాస్త్రమును అభ్యసిస్తాడు. ఆ విధంగా భారతీదేవిని కూడా ఓటమి పాలు చేస్తాడు. మండనమిశ్రుడు తన ఓటమిని అంగీకరించి శంకరుల శిష్యరికము స్వీకరించి సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి పొందుతారు. భర్త ఆ విధంగా సన్యాసం స్వీకరించగా భారతీదేవి బ్రహ్మప్రాప్తికై సిద్ధపడగా శంకరులు ఆమెకు నచ్చజెప్పి శృంగేరికి తీసుకొని వస్తారు. అచ్చట ఉండి అధ్యాపమును గావించమని భారతీదేవిని అడుగుతారు శంకరులు. భారతీదేవి ద్వారా విద్యాభ్యాసం జరిగినందునే శృంగేరి శారదాపీఠములో శిష్య సాంప్రదాయములు భారతీయ సాంప్రదాయములుగా ప్రసిద్ధి చెందినాయి. మధ్య భారతమున విజయము పొందిన శంకరులు దక్షిణ దేశమునకు బయలుదేరుతారు. మహారాష్ట్రలో శైవులను కాపాలికులను ఓడిస్తాడు. ఆ తర్వాత తుంగా నదీ తీరమున చేరి
అచట సరస్వతీ మందిరమును నిర్మించి శారదాదేవిని ప్రతిష్ఠిస్తారు. సురేశ్వరాచార్యులను ఇచ్చట ఆచార్యులుగా నియమించారు శంకరులు. అటు తర్వాత పూరి వెళ్ళి గోవర్ధన పీఠంను స్థాపించి పద్మపాదాచార్యులను అచట ఆచార్యులుగా నియమించారు. దక్షిణాదిన చోళ పాండ్యరాజుల సహాయంతో అక్కడి శాక్తేయ గాణాపత్య కాపాలిక సాంప్రదాయములలోని అనాచారములను దూరం చేశారు శంకరులు. ఈ విధంగా దక్షిణాదిన అంతటా ధర్మధ్వజమును ప్రతిష్ఠిస్తాడు శంకరాచార్యుల వారు. అటు తర్వాత ఉత్తర భారతము వైపు దృష్టి పెట్టి ఉజ్జయినిలో భైరవుల భీషణ సాధనములను నిర్మివేస్తారు. అక్కడి నుండి ద్వారక వెళ్ళి అక్కడ మఠమును స్థాపించి శిష్యుడైనటువంటి హస్తామలకాచార్యులను ఆచార్యులుగా అక్కడ నియమించాడు. తరువాత గంగానదీ పరివాహ ప్రాంతములో అనేకమైనటువంటి పండితులను ఓడించి కాశ్మీరమున శారదాక్షేత్రము చేరి అక్కడి పండితులను కూడా ఓడించి స్వమతమును ప్రతిష్ఠించాడు శంకరాచార్యుల వారు. అక్కడి నుంచి బదరికాశ్రమముకు చేరుకొని అక్కడ కూడా అనేకములైనటువంటి పండితులను ఓడించి శంకరాచార్య పీఠములను స్థాపించారు. ఈ విధంగా ఆసేతు హిమాచలమంతా కూడా అవైదికమైనటువంటి మతములన్నింటినీ కూడా పారద్రోలి సనాతన ధర్మ స్థాపనను చేస్తారు శంకరాచార్యుల వారు. తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాస ధర్మంలో ఉన్నా కానీ తల్లిని మించినటువంటి దైవం లేదు కనుక తల్లి అంత్యక్రియలకు సన్యాసత్వం అడ్డురాదు అన్నటువంటి ఆలోచనతో తల్లి యొక్క అంత్యక్రియలను నిర్వహిస్తాడు శంకరాచార్యుల వారు. ఈ విధంగా తల్లి యందు తన మాతృ ప్రేమను చాటుకుంటాడు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పూరి, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దారు శంకరులు. భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు శంకరులు. పామరుల నుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు శంకరులు. తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అరకానంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి తోటకాచార్యులను అక్కడ ఆచార్యులుగా నియమించి కేదారనాథ్ క్షేత్రం వెళ్ళి 32వ ఏట ఆ పరమాత్మలో ఐక్యమవుతారు శంకరులు. ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తిపీఠములు, చార్ధామ్ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైనటువంటి హైందవ అద్వైత సిద్ధాంతసారమైన జీవనశైలి సమాజము భాసిల్లుతున్నాయి. గాణాపత్యము, శాక్తేయము, సౌరము, వైష్ణవము, శైవము ఈ విధంగా విభజింపబడ్డ హిందూ మత ఆరాధనా విధానాన్ని పంచాయతన విధానం ద్వారా ఏకం చేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక అనుపమానమైన ఆధ్యాత్మిక వేదికను వెలకట్టలేని జీవనశైలిగా ఇచ్చారు శంకరులు. శంకరులు రచించినటువంటి రచనలు అనేకము. అందులో ఆ రచనలను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణాలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. శంకరులు మొత్తం 272 గ్రంథములు రచించారని నానుడి. వీరి కొన్ని రచనలలో బ్రహ్మసూత్ర భాష్యము, ఉపనిషద్ భాష్యము, గీతా భాష్యము, విష్ణు సహస్రనామ భాష్యము, సనత్ సుజాతీయ భాష్యము, హస్తామలక భాష్యము, లలితా త్రిశతీ భాష్యము, వివేక చూడామణి, ప్రబోధ సుధాకరము, ఉపదేశ సహస్రి మొదలైనటువంటివి. ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్ధనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, గణేశ పంచరత్నము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపుర సుందరి స్తోత్రము, భుజంగాష్టకాలు, భవన్యాష్టకము, దేవీ నవరత్నమాలికా అష్టకము, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము, ఇలా ఎన్నో
ఎన్నో సామాన్య జనులకు జీవన నిర్దేశనము చేసినటువంటి స్తుతులను రచించారు శంకరులు. ఆధ్యాత్మికంగా ఇంకో పైమెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేక చూడామొదలి మొదలైనటువంటివి ఇంకో పైమెట్టుగా ఈ భాష్యాలు. ఇవే కాకుండా ఆనందలహరి, అనాత్మ విగ్రహణ ప్రకరణము, అపరోక్షానుభూతి, ఆత్మబోధ, ఆత్మపంచకము, భగవాన్ మానస పూజ, బ్రహ్మ జ్ఞానావళిమాల, దశశ్లోకి, ధన్యాష్టకము, గంగాష్టకము, గౌరీ దశకము, గురు అష్టకము, గురు పాదుకా పంచకము, హనుమత్ పంచరత్నము, జ్యోతిర్లింగ స్తోత్రము, కాశీ పంచకము, కౌపీన పంచకము, మంత్రమాతృక పుష్పమాలాస్తవము, మాయాపంచకము, నిర్గుణ మానస పూజ, నిర్వాణ మంజరి, పంచీకరణము, పాండురంగాష్టకము, ప్రశ్నోత్తర రత్నమాలిక, ప్రాతస్మరణ స్తోత్రము, రంగనాథాష్టకము, శతశ్లోకి, సిద్ధాంత తత్వ స్వరూపానుసంధానాష్టకము లాంటి అద్భుతాలు ఎన్నో రచించారు. అందులో ఇప్పుడు చెప్పినటువంటివి కొన్ని మాత్రమే. శంకరులు 32 వయస్సు లోపలే ఆసేతు హిమాచలమంతా కూడా అద్వైత సిద్ధాంతమును కాలినడకలో భారతదేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మతత్వమును గ్రహించి అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు. దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో 5 సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో అందించారు. ఇందులో విషయం చాలా సులభముగా అనిపించినా అది ఆచరణలో పెట్టడానికి మాత్రము నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు వేదములను అధ్యయనం చేద్దాం అనేది ఒక ధ్యేయం. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందిన చర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన ఇవన్నీ కావాలి. అలాగే అహంకారము వదులుట అనేది ఒక ధ్యేయం. మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏ విధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్విక ఆహారం తీసుకోవడము, సుఖములకు దుఃఖములకు అతీతంగా రాగద్వేషాలు లేకుండా ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరుచుకోవాలి. దీనికి మళ్ళీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం. సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకొని దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి శృతులను అనుగమిస్తూ జీవన శైలిలో వాటిలో పయనిస్తూ అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చేయాలి. దీనికి భక్తి జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్నీ తోడు కావాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలుగుతాం. ఈ పంచకములోని భావమును, నిగూఢమైనటువంటి ఆశయములను, సందేశమును తెలుసుకోవలసిందిగా సాధకులకు శంకరుల ఉద్దేశం. ఇది శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.